గ్రంథ విభజనలో మొదటి భాగం ఏం చెప్పుకున్నాము? మొదటి 7 అధ్యాయాలు ప్రాకారమును తిరిగి కట్టుట. ఓకే, మొదటి నుండి 7 అధ్యాయాలు. ఇప్పుడు మొదటి అధ్యాయం ఏంటి? యెరూషలేము గురించి మొదటి అధ్యాయం. ఇప్పుడు మొదటి అధ్యాయం ఏంటో చెప్తున్నాను. మొదటి నుండి 7 అధ్యాయం మొదటి భాగం కదా గ్రంథ విభజనలో. ఈ మొదటి అధ్యాయం 7 అధ్యాయం ఏం చూస్తాము? ప్రాకారమును తిరిగి కట్టుట. ఈ మొదటి 7 అధ్యాయంలో ఏముందో మనం ఇప్పుడు రాసుకోబోతున్నాం. యెరూషలేము గురించి నెహెమ్యా చేసిన ప్రార్థన. యెరూషలేము గురించి నెహెమ్యా చేసిన ప్రార్థన. నెహెమ్యా చేసిన ప్రార్థన అంతే కదా. ఆ గ్రంథం గురించి చెప్పగానే నెహెమ్యా భారం కలిగి ప్రార్థన చేశాడు. తర్వాత 2వ అధ్యాయం. 2వ అధ్యాయం ఏం చూస్తామంటే అర్తహషస్త రాజు చేత యెరూషలేమునకు పంపబడుట. 2వ అధ్యాయంలో అర్తహషస్త రాజు చేత యెరూషలేమునకు పంపబడుట. మొదటి అధ్యాయంలో నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన, 2వ అధ్యాయంలో అర్తహషస్త రాజు చేత ప్రాకారమును కట్టడానికి పంపబడుట. తర్వాత ప్రాకారము కట్టుటకు ప్రజలను సిద్ధపరచుట. 2వ అధ్యాయంలోనే ప్రాకారమును కట్టుటకు ప్రజలను సిద్ధపరచుట. ఫస్ట్ తాను ప్రార్థన చేశాడు, 2వది రాజుగారి చేత సెలవు తీసుకున్నాడు, 3వది యెరూషలేమునకు వచ్చాడు. ఆ మొత్తాన్ని కూడా సర్వే చేసి అక్కడున్న ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి ప్రాకారం కట్టడానికి అందరిని కూడా సిద్ధపరిచాడు. అది 2వ అధ్యాయం. తర్వాత 3వ అధ్యాయంలో ఏం చూస్తామంటే 3వ అధ్యాయం ఒకరి సహకారముతో మరొకరు కలసి ప్రాకారమును కట్టుట. ఇక్కడ చూడండి, 3వ అధ్యాయం అంతా కూడా మనం ఏం చూస్తామంటే ఆనుకొని, ముఖ్యమైనటువంటి మాట చూడండి, ఆనుకొని అనేటువంటి మాట ఇందులో ఎక్కువగా మనం చూస్తాం. ఎవరు 10 నిమిషాలు ఉంది ఇంకా. చెప్పండి.